పల్నాడులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పలు విషయాలను చంద్రబాబు ముందు జంగా కృష్ణమూర్తి ప్రతిపాదించగా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇటీవల గురజాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుతో జంగా కృష్ణమూర్తి చర్చలు జరిపారు. జంగా టీడీపీలో చేరికకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన వంతు పావులు కదిపారు. జంగా చేరికకు ముహూర్తం ఖరారవటం పల్నాడు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరింత ఉత్సాహంలో ఉన్నారు. ఎందుకు మీరంతా వెళ్ళిపోక ఏం చేస్తారేడా మా ఊళ్ళో పెద్ద పెట్టుకునే పోయింది ఎందుక మీ కాడరా ఎందుకు ఇక్కడ ఏం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉంది. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత న్యాయం కోసం ఈ వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో పయనించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను. ఈ నియోజకవర్గంలో 2 పర్యాటకాలు చేసుకుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో టికెట్ ఇస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉంది. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత న్యాయం కోసం ఈ వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో పయనించినటువంటి మా నాయకుడు జగన్మోహన్